మీ పేరండి? కేద సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? హోటల్ పెట్టుకున్నాం. హోటల్ పెట్టుకున్నారు. ఎట్లుందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుంది? బాగానే ఉందండి పరిపాలన. పరిపాలన బాగానే ఉంది, అన్ని బాగా చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పినన్ని చేయాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. మరి వెంటనే వచ్చాయి కదండి రాష్ట్రం. చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా చేయలేకపోయారంటున్నారు కదా. ఎందుకు చేయలేదు? మాకు పింఛన్ ఇస్తున్నాడు. 4,000 అన్నవాళ్ళు 4,000 ఇస్తున్నాడు, 6,000 అన్నవాళ్ళకి 6,000 ఇస్తున్నాడు. పింఛన్ 1000 రూపాయలు పెంచేసి నిత్యావసర సరుకులు పూర్తిగా పెంచారంటున్నారు కదా. అప్పుడు లేవని నిత్యావసర సరుకులు సారా ఎలా పెంచారు చెప్పండి. అప్పుడు సారా మీదే బతికారు ప్రభుత్వం. అప్పుడు ఇసుక లేదు. ఇసుక మొత్తం అప్పుడు 6 ఏళ్ళకి 5 ఏళ్ళు కొనుక్కుని వాళ్ళు డాక్టరే. ఇవాళ 2,1500 వచ్చేస్తుంది. అవన్నీ మరి లబ్ధి కదండి మాకు. రేట్లు పెంచేసారంటే అది దాన్ని బట్టి ఎలా ఉంటుందో కేంద్రం కూడా కొంత ఉంటుందండి దానికి సంబంధించి. ఆ రాష్ట్రందే కదా కదండి అది. చమురులు అయ్యి కేంద్రం మీద ఉంటాయి కదండి. అందుకు పెరుగుతాయి తగ్గుతాయి. ఇది వరకు మీరు సారా మేము 250 రూపాయలు కొనుక్కునే వాళ్ళు, అది 180 రూపాయలకి దింపాడు. 180 రూపాయలకి మరి తగ్గింది కదండి. మద్యం పరిస్థితి ఏమంటారు? మద్యం సంగతి ఏమంటారు? ఎట్లా తగ్గుతుంది? రేట్లు ఎట్లున్నాయి? రేట్లు తగ్గుతున్నాయండి. ఇంకా తగ్గిద్దామని చెప్తున్నారు. ఇంకా తగ్గిద్దామని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బీరు 110 రూపాయలు ఉండేదండి. జగన్ వచ్చిన తర్వాత 220 రూపాయలు కొనుక్కున్నాం మేము. ఎంత పెరిగింది? 110 రూపాయలు పెరిగింది. 110 రూపాయలు పెరిగింది అక్షరాలు. మరి అది ఎవరి ప్రభుత్వం మాదా? మీరు ఊర్లోనే ఉంటున్నారు కదా, రైతుల పరిస్థితి ఎట్లుంది? నేను వచ్చిన తర్వాత రైతులకి ఇంకా ఇబ్బంది ఉందండి. వాళ్ళకి ఇంకా వేయలేదేమని. అప్పుడు జగన్ మాత్రం రైతులకి అన్న టైంకి వేసేసి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా రైతులకి వేయలేదు, వేస్తానంటున్నాడు ఎదురు నెలలో సంక్రాంతికి. రైతులకు ఇబ్బందికరంగానే సాగుతున్నది కదా అట్లా అంటే. ఇబ్బంది ఏముందండి, డబ్బులు వేయలేదన్న మాట తప్ప, కానీ వాళ్ళకి ఇబ్బందులు ఏముండవు. వాళ్ళు ఉన్న జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారు, ఈయన ప్రజా సంక్షేమాన్ని నాశనం చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అది మాకేమీ అనిపించండి. అది మాకేమనిపించండి. అది మరి ఇతర పార్టీ వాళ్ళు అంటాను కానీ మాకు నాదేమీ లేదండి. అమరావతి పేరుతో మోసం చేస్తున్నారు ప్రజల్ని, అమరావతి పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అన్న వాళ్ళు ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారండి, వాళ్ళు రోడ్డు బయటకు వచ్చి మాట్లాడాలి. చంద్రబాబు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని వాళ్ళు లోన కూర్చుని చెప్తే చెప్పఉంది, బయటకు వచ్చి చెప్పాలి వాళ్ళ పరిపాలన బాగోలేదు అని. అంటే ఇప్పటివరకైతే ఎట్లా కొనసాగుతుంది అంటారు? మరి ముమ్మడితో రాజ్యం వచ్చింది ఇప్పుడు ముగ్గురు తిని. ఎవరు తప్పు చేసినా ఒకటి కాకపోతే ఒకడు ఊరుకోడు. ఇప్పుడు చంద్రబాబు తప్పు చేస్తే పవన్ ఊరుకోడు, పవన్ తప్పు చేస్తే మోడీ గారు ఊరుకోరు. ఎవరు కూడా వదిలిపెట్టరు. అందుకే చెబుతా ముగ్గురు బాగా చేసుకునేలాగా ఉన్నాం. జగన్కి ఈయనకి తేడా ఏమంటారు? మరి జగన్కి తేడా ఏముందండి, ఆయనకి కొంచెం అహంకారం ఎక్కువ. ఆయనకి ఇప్పటికైతే మంచిగానే ఉందండి. ఓకే.